ఎంతో ప్రేమగా పెంచుకునే మూగజీవాలకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వాటి పెంపకందారులు చాలా బాధపడతారు. మంచి వైద్యం అందించి జీవాలకు నయమయ్యే వరకు నిద్రపోరు. అలాంటి వారికి అండగా ఉంటూ వారి మోముల్లో సంతోషం నింపుతోంది విజయవాడలోని ఎన్టీఆర్ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. నిత్యం వందలాది మూగజీవాలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. రాష్ట్రంలోని పశువులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించే పశు వైద్యశాలగా విజయవాడలోని ఎన్టీఆర్ వెటర్నరీ ఆసుపత్రికి గుర్తింపు ఉంది. అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ప్రైవేటు, ప్రభుత్వ పశు వైద్యులు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతుంటారు. మనుషుల మాదిరిగానే మూగజీవాలకు అన్ని రకాల రక్త పరీక్షలు, స్కానింగ్స్, గర్భనిర్ధారణ పరీక్షలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వంటివి నిత్యము ఇక్కడ జరుగుతుంటాయి. వైద్య పరీక్షలు, సేవలతో పాటు అవసరమైన ఔషధాలు ఉచితంగా అందిస్తారు. అత్యాధునిక వైద్య సేవలు, శస్త్రచికిత్సలను అత్యంత విజయవంతంగా నిర్వహిస్తుండటంతో మూగజీవాల పెంపకదారులు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము ఈ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే చూపిస్తున్నాము. ఇంతవరకు కూడా మాకు అన్ని బాగానే ప్రాబ్లం ఏమి లేదు. దీనివల్ల డెలివరీ కూడా చేయించాము. స్టాఫ్ అంతా కూడా మాకు అనుకూలంగానే ఉంటుంది. ఇక్కడ మొత్తం అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. మనం జస్ట్ వ్యాక్సినేషన్స్ అవన్నీ మనం చూసుకోవాలి. ఇంక మిగిలినవన్నీ ట్రీట్మెంట్, ఏబీసీ సర్జరీస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ బాగా చేయిస్తారు. దీనికి ఎవ్రీ ఇయర్ వ్యాక్సినేషన్స్ వేయించడానికి తీసుకొస్తాము. నార్మల్గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా అలా ఉన్నా కానీ ఇక్కడికి తీసుకొస్తాము. లోషన్స్ అలాంటివన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. వీటికి వ్యాక్సినేషన్స్ కూడా ఫ్రీగా వేస్తారు. టైమింగ్స్ అవి మంచిగా ఉంటాయి. ట్రీట్మెంట్ అది బాగుంటుంది. స్టాఫ్ వాళ్ళు మంచిగా హెల్ప్ చేస్తారు. అంటే ఇప్పుడు వీటి చుట్టూ, హాస్పిటల్ చుట్టూ కూడా సరౌండింగ్స్ అంతా బాగుంటుంది వీటికి తిరగడానికి. ఎన్టీఆర్ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలన నాటి నుంచి మూగజీవాలకు అనేక అరుదైన వైద్య సేవలు అందించిన ఘనత ఆసుపత్రి సొంతం. ప్రస్తుతం పశు వైద్యశాల రోజు 300కు పైగా మూగజీవాలకు వైద్య సేవలు అందిస్తున్నారు. రోజు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. ఆవులు, గేదెలు, కుందేళ్లు, తాబేళ్లు, కోళ్లు, పిల్లులు, కుక్కలతో పాటు పక్షులకు అవసరమైన వైద్య సేవలు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు కూడా 2 నుండి 3 సర్జరీస్ జరుగుతాయి. తర్వాత 300 నుంచి 350 వరకు ఇక్కడ ప్రతిరోజు కూడా పెంపుడు జంతువులు కానీ, లేకపోతే గేదెలు కానీ, ఆవులు కానీ మనకి ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి ఉన్నాయి. నూతన సాంకేతికానికి సంబంధించినటువంటి డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసోనోగ్రఫీ మరియు అత్యాధునికమైనటువంటి ల్యాబొరేటరీ, ఇటువంటి సదుపాయాలన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అల్ట్రాసోనోగ్రఫీ ఇక్కడ ఉంది, డిజిటల్ ఎక్స్రే ఉంది. దీంట్లో ఏంటంటే ఏదైనా కాలు కానీ, చెయ్యి కానీ, ఎముకలు కానీ విరిగినట్లయితే అటువంటి సేవలను కూడా ఇక్కడ అందిస్తున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 2500 పైన మేజర్ ఆపరేషన్లు చేయడం జరిగింది. సక్సెస్ రేట్ 95% పైన మేము సాధించడం జరిగింది. ఇక్కడ మాకు వచ్చిన పెట్ ఓనర్స్ అందరికి కూడా మేము వీలైనంత వరకు మా దగ్గర నేను ఉచితంగా చేస్తాం. మాకు ఇక్కడ యానిమల్స్ తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లా నుంచి వస్తాయి. అట్లాగే గుంటూరు జిల్లా నుంచి, తర్వాత మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఆపరేషన్ చేయించుకోవడానికి వస్తున్నాయి. మనిషికి ఏ విధంగా అయితే అన్ని రకాల శస్త్రచికిత్సలు చేసి వైద్య సేవలు అందిస్తారు, అదే మాదిరిగా ఇక్కడ మూగజీవాలకి అన్ని రకాల వైద్య సేవలు ఈ ఆసుపత్రిలో అందిస్తున్నాం. కెమెరామెన్ గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి.